అమరావతి పనుల పునః ప్రారంభంతో రాజధాని రైతుల్లో నవోత్తేజం నెలకొంది. ఇకనైనా ఆటంకాలు లేకుండా రాజధాని పూర్తి కావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నవ్యాంధ్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి ఈరోజు ఆవిష్కరణ కానుంది. అదేవిధంగా 5 కోట్ల ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలను నిజం చేసే విధంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. వేలాది మంది రైతులు ప్రధాని మోదీ సభకు వెళ్లి మోదీ నూతన రాజధాని నిర్మాణాన్ని చేపట్టి శంకుస్థాపన పనులను స్వయంగా వీక్షించాలని కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎటు చూసినా కూడా పండగ వాతావరణం, అమరావతి జై నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమవుతుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది అమరావతి రైతులు అదేవిధంగా జేఏసీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు దాదాపు 1600 రోజులు పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా ఈరోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. ప్రధాని మోదీ వచ్చి స్వయంగా పనులు ప్రారంభించనున్నారు. ఎలా అనిపిస్తుంది? జై అమరావతి, జై భారత్ జై భారత్ మాతాకి జై. శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మాకు మోడీ గారు శంకుస్థాపనకి వస్తున్నారండి. మా దృఢ సంకల్పం గొప్పది కాబట్టి ఆయన సంకల్పంతో వస్తున్నారు. జై అమరావతి. చెప్పండి, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 34,000 ఎకరాలు ఇచ్చారు మీరు రైతులు. అదేవిధంగా ఆ తర్వాత మీరు చేసిన పోరాటం కూడా చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత అంత గొప్ప పోరాటం మీరు చేశారు. ఈ రోజు మళ్ళీ అమరావతి పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుంది. ఎలా చూస్తారు? ఏంటంటే అండి, విధ్వంసం జరిగింది కదండి 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు పెడబోతుంది. ఏంటంటే ఇది తాతల తండ్రుల నాటి భూమి అండి. ఇది ఎంతో రైతులు కష్టపడి పొలం పండించడమే కానీ ఇది ఏమి చేత కాదు. అలాంటి రైతులు త్యాగం చేసిన భూమి ఈ నెలలో శక్తి ఉండబట్టేనండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎన్ని తట్టుకొని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణానికి రెడీ కాబోతుంది. ఎందుకంటే అంత శక్తి ఉందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అందరూ ఏకమై ఒకే దాటి మీద ఉండబట్టి, రైతులు ఇచ్చిన త్యాగం వృధా కాకుండా ఉండబట్టి ఈరోజు అందరి సంకల్పం ఒకటే కాబట్టి ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణానికి రాబోతుందండి. ఈ నేలలో ఉన్న మహిమదండి. అప్పుడు మోదీ గారు మనకి పార్లమెంట్ నుంచి మట్టి, అమనా నది నుంచి నీరు తీసుకొచ్చారండి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాలు, పుణ్య నదులు, గుడుల నుంచి కూడా తీసుకొచ్చిన మట్టి ఇక్కడ శంకుస్థాపన దగ్గర పెట్టారండి. ఆ మట్టికి కూడా మహిమ ఎంతో ఉందండి. దానివల్ల ఈరోజు మళ్ళీ ఇలా జరగబోతుంది శంకుస్థాపన. మళ్ళీ ఈ రాష్ట్ర ఫలాలన్నీ ప్రజలందరికీ అందాలనుకుంటున్నాం. ప్రజలందరిని ఆహ్వానించామండి. మోదీ గారు రావడం కూడా మా అందరికీ సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, ఇల్లు పిల్లలు తెలియని మీరు అంటే ఎప్పుడైతే వైకాపా ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడేసరికి మీరంతా రోడ్డు మీదకి వచ్చారు. పండగ లేదు, పబ్బం లేదు. దాదాపు 1600 రోజులు మీరు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ రోజు మీరు మళ్ళీ అంటే రాజధాని, ఒకే రాజధాని, అదే అమరావతి పునర్వైభవం దిశగా ప్రధాని చేతుల మీదుగా మళ్ళీ పనులు ప్రారంభించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ పోరాటం ఫలించింది అనుకుంటున్నారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గతంలో 5 సంవత్సరాలు చూసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది తాత్కాలికం అండి. ఈరోజు వికసిస్తున్న విశ్వనగరం అయినటువంటి అమరావతి ప్రజల రాజధాని శాశ్వతం ఎప్పటికైనా. అయితే ఆ గతంలో దేవతల రాజధాని ఇంద్రుడు పరిపాలించాడని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తున్నాం ఈ అమరావతిని కేవలం ఈ చంద్రుడు మాత్రమే పరిపాలించగలడు అని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆయన ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైతుల దగ్గర నుండి భూములు సేకరించి 70% 80% వరకు పనులు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో మరి ఎప్పుడు బయటికి రాని వాళ్ళం మేము బయటకు వచ్చి ఎందుకు వచ్చాము? ఏదైనా సమస్య వస్తే ఇంట్లో అది మా వరకు ఏ స్త్రీ అయితే పరిష్కరించుకోగలదో అదే స్త్రీ శక్తిని చూపించి ఇక్కడ కూడా మనమే నిలబడాలి, ఈ ప్రభుత్వం చేత ఎలా అయినా చెప్పించాలి లేకపోతే ఇంటికన్నా పంపించాలి అనే సంకల్పం తీసుకొని మేము పోరాటం చేయడం జరిగింది. మరి కనీసం మా గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ మొహం కూడా మాకు తెలియదు. అలాంటిది పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు అసలు ఏ తప్పు చేయకపోయినా కూడా మేమేదో హంతకుల్లాగా వాళ్ళు సృష్టించి ఇక్కడ పోలీస్ వాహనాలను దించి మేమేదో తప్పుడు కార్యాలు చేస్తున్నట్టు ఇదొక తప్పుడు కార్యం. అంటే వీళ్ళొక సంఘ విద్రోహ శక్తులుగా మమ్మల్ని చిత్రీకరించి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచి మా మీద అక్రమ కేసులు బనాయించి ఎన్నో రకాలుగా మా యొక్క ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి చూశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు అనుకున్నటువంటి ప్రయత్నం ఏది కూడా జరగలేదు. అలాగే న్యాయస్థానాలకు కూడా విఫలమయ్యారు. మరి రైతులమైన మాకు విజయాన్ని చేకూర్చింది. మరి అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి ఏ రకంగా అయితే శంకుస్థాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసి మరి మమ్మల్ని కూడా ఏపీ గ్యాలరీలో కూర్చోబెట్టి ఏ రకంగా సత్కరించారో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆయన పవిత్రమైనటువంటి మట్టిని నీటిని తీసుకురావడం జరిగింది. మరి ఆ మట్టిని నమ్ముకుని ఉన్నాం కాబట్టి
అదే మాకు బలాన్ని శక్తిని చేకూర్చింది, మమ్మల్ని ముందుకు నడపగలిగింది అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ అదే స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఊరంతా ఒక పండగ వాతావరణం, కులాలకి మతాలకి అతీతంగా ఒక పండగ వాతావరణంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఊరంతా కూడా బయలుదేరి సాయంత్రం సభా ప్రాంగణానికి చేరుకొని వారు ఏం చెప్తారని ఆశతోటి ఎంతో ఎదురు చూస్తున్నాము. సుధాకర్ గారు, మీరు చెప్పండి. దాదాపు 10 ఏళ్ల కిందట అంటే 2015 అక్టోబర్లో ప్రధాని మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే ప్రధాని గారు మళ్ళీ మన రాజధానికి వస్తున్నారు, పునర్నిర్మాణ పనులు ప్రారంభించున్నారు, శంకుస్థాపన కూడా చేయనున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక పూర్తి మద్దతు తెలిపారు. 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా అందించారు. రానున్న రోజుల్లో మరింత సహాయం కూడా చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వమే ప్రజల కొరకు ఒక రాజధానిని నిర్మించాలనుకుంది. దానికి ఆ రోజు ఎన్డీఏలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది సహజం కాబట్టి ఆ ఎన్నికల్లో అనేక కల్లబొల్లి కబుర్లతో, అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజధాని మీద వ్యక్తిగత కక్షతో, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద లేక ఇతర వ్యక్తుల మీద కక్షతో, ఒక వర్గం మీద, ఒక జాతి మీద కక్షతో అమరావతి రాజధాని విధ్వంసానికి పూనుకున్నాడు. ఆ విధ్వంసాన్ని రక్షించడానికి 1631 రోజుల పాటు శాంతియుతమైనటువంటి మార్గంలో గాంధీ గారి ప్రబోధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమం నడిపితే ప్రజలందరూ, మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ అన్ని తెలుగు జాతి వారు ఎక్కడుంటే అక్కడ వారందరూ కూడా మద్దతు పలికారు. ప్రజలంతా ఆదరించితే ఉద్యమం విజయవంతమైంది. ఆ ఉద్యమ ప్రభావం ఫలితంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం, ఏదైతే అమరావతి రాజధాని కట్టుబడినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అమరావతి రాజధానికి వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి నిధుల్ని భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అనేక రకాలుగా ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, అడ్కో నుంచి, కేడబ్ల్యూబీ బ్యాంకు నుంచి, అనేక రకాలుగా బ్యాంకుల నుంచి కూడా సమకూర్చడం జరిగింది. దానికి అనుగుణంగా టెండర్లను కూడా ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పుడు ఆ మహానాయకుడు, శక్తివంతమైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాల మీద తిరిగి ఈ అమరావతి రాజధాని పునఃప్రారంభం అవుతుందంటే ఈ అమరావతి రాజధాని నగరం తప్పనిసరిగా ప్రపంచ స్థాయి అంతర్జాతీయ నగరంగా కాబోతుంది. దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వేదికని ఇక్కడికి అమరావతి ప్రాంతానికి విచ్చేస్తున్నారు. వారు గతంలో కూడా పవిత్రమైన భారతీయులందరి మధ్యలో ఉండేటువంటి పార్లమెంటు యొక్క పవిత్రమైనటువంటి మట్టిని, యమునాదేవి జలాన్ని ఇక్కడ తీసుకొచ్చి పునీతం చేశారు. ఇప్పుడు కూడా వారి రాకతో ఈ ప్రాంతం అంతా పునీతం అవుతుంది. మాలో అనేక ఈ అమరావతి రాజధాని ప్రారంభానికి నిజంగా 272 మంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితానికి ఈ రోజు నిజమైనటువంటి వారి ఆత్మ శాంతి చేకూరుతా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో అన్ని కులాలు మతాలు కలిసి మేము జనరల్ గా దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు చేసుకున్నట్టు విధంగా ఆ పండుగలన్నీ ఒకే రోజు వస్తే ఏ విధమైనటువంటి పండుగ ఉంటుందో అదే అమరావతి రాజధాని పునఃప్రారంభ పండుగ. 3 రాజధానుల తెర మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏకైక రాజధాని నిలబెట్టడానికి ప్రధానమైన కారణం రైతుల పోరాటం. మీరు చేసిన పోరాట ఫలితం ఒక విధంగా ఈ రోజు ఈ విజయం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ప్రధాని సభకి మన మామూలుగా రాజధాని గ్రామాల నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు, ఎలా దాన్ని విజయవంతం చేయనున్నారు? రాజధాని గ్రామాల నుండి ప్రతి కుటుంబం నుంచి, అంటే ఎక్కువ మంది సకుటుంబ సపరివారంగా బయలుదేరుతా ఉన్నాం. సుమారుగా 50,000 నుంచి 70,000 మంది వరకు ఈ కార్యక్రమానికి రాజధాని ప్రాంతాల నుండి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఉండదే 1,00,000 మంది, అంటే దాదాపు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా బయలుదేరి వెళ్తున్నాము. ఇది ఒక పెద్ద పండుగ మా జీవితంలో. అదేవిధంగా సిఆర్డీఏ వారు, కూటమి ప్రభుత్వం కూడా మాకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చింది. మాకు అమరావతి రైతులకి, అమరావతి ప్రాంత ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాలరీని కేటాయించి మాకు సముచితమైన గౌరవం ఇచ్చారు. వారికి కూడా మీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. కాబట్టి ఇక అందరికీ కూడా ఇది పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. మీరు చెప్పండి, చిన్న పిల్ల పెద్ద ముస్లిం తేడా లేకుండా అందరూ పోరాటం చేశారు. ఈ రోజు మీ పోరాటం ఫలించింది, మళ్ళీ రాజధాని నిర్మాణం, పునర్నిర్మాణం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? గత 5 సంవత్సరాల విధ్వంసకర పాలన నుంచి ఈ రోజు ఊపిరి పీల్చుకొని అమరావతి దాదాపు 1,00,000 కోట్ల పనులతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పునఃప్రారంభం చేయడం మాకు చాలా రాజధాని గ్రామాల్లో
పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఈ రాజధాని ప్రజల రాజధాని, ఆంధ్రుల కళల రాజధానిగా వెలుగొంది. ఎంతో మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే రాజధానిగా ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడే విధంగా ఇది నా రాజధాని, నా అమరావతి అని ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడే విధంగా అమరావతి అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి భవిష్యత్తులో ఆర్థిక వనరుకు ఉపయోగపడాలని మేము ఆశపడుతున్నామండి. చెప్పండి, అమరావతి ఉద్యమంలో ప్రధాన పాత్ర మహిళా రైతులదే. మీరు చేసిన పోరాట ఫలితమే ఈరోజు ఈ విజయం. ఈరోజు ప్రధాన సభకు ఈ మహిళలు ఎంతమంది వెళ్తున్నారు, ఎలా సభను విజయవంతం చేయనున్నారు? ఎంతమంది వెళ్తున్నారు ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు కూడా ఇవాళ టీవీల ద్వారానో ఫోన్ ద్వారానో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా అమరావతి వైపునే చూస్తున్నారు. కానీ 3 రాజధానులని ఆయన అన్న దగ్గర నుంచి రోడ్డెక్కిన మహిళలు కానీ రైతులు కానీ నిద్రపోయిన పాపం లేదు. కానీ నిద్రపోయే వాళ్ళు ఎవరు పోయారంటే గుండెలు ఆగిపోయి 240 మంది గుండెలు ఆగిపోయి ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మరణించటం జరిగింది. ఆ మరణించినా కానీ మరణించిన వాళ్ళు మరణించినా మనం ముందుకు పోతేనే ఈ అమరావతికి ఒక పునర్నిర్మాణం అనేది జరిగిద్ది. ఇవాళ మోడీ గారు వస్తున్నాడు అంటే మాకు ఒక పక్క సంతోషం ఉండా కానీ భూములు ఇచ్చిన రైతులము 30,000 ఎకరాల భూములు ఇచ్చాము. డొంకలు కానీ చెరువులు కానీ కలిపితే 50,000 ఎకరం ఇచ్చాము. 50,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈ విధంగా రోడ్డు మీదకి వస్తే తంతున్నారు అనేది మోడీ గారికి ఆ రావడం తెలియదా అని మేము అడుగుతున్నాం. అడిగినా కానీ ఏమంటున్నారు, అది అలా జరిగిపోయింది అని మా వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నామంటే ఆయన వస్తుంటే సంతోషంగానే ఉంది. ఎందుకు సంతోషంగానే ఉందంటే పట్టిన దుష్టశక్తులన్నీ పోయినాయి, ఇవాళ మేము ఆనందంగా ఉన్నాము రైతులు అందరం అని చెప్పి చాలా ఆశపడుతున్నాం. ఆశపడ్డా కానీ మేము ఒక్కడవే బట్టల, మేము భూములు ఇచ్చింది కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది లేదు. అభివృద్ధి బాబు గారు బాగా చేశాడు. ఆ అభివృద్ధి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి కూడా మంచిగా పట్టిద్దని చెప్పి అనుకున్నాం. మోడీ గారు రావటం మాకు సంతోషంగా ఉంది. జయ చెప్పండి, ఈ అమరావతి విజయం అనేది రైతుల విజయం చెప్పొచ్చా, లేకపోతే 5 కోట్ల ఆంధ్రుల విజయంగా భావిస్తారండి? 5 కోట్ల ఆంధ్రుల విజయం అండి ఇది. 5 కోట్ల కళల రాజధాని అమరావతి, 5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి. ఇది మన అమరావతి, 5 కోట్ల ఆంధ్రుల అమరావతి. ప్రతిరోజు మేము చెప్తున్నామండి. కానీ ఇవాళ ఈ రాజధాని 5 కోట్లతో చెప్పడానికి చాలా గర్వంగా ఉందండి. ఈ రాజధాని ఇవాళ ఈ పునర్నిర్మాణం భాగస్వాములు అమరావతి రైతులే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, వాళ్ళందరూ మేము ఉద్యమాలు చేసేటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడండి. మేము ఉద్యమాలు చేసేటప్పుడు మాకు ఎటువంటి సహకారం లేదు. కానీ మీడియా ద్వారాగా మేము ఇలా జరుగుతుందని చెప్పి ప్రజలకు చెప్తే, కానీ ప్రజలు వింటున్నారా? మా బాధలు దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడా, పక్షుల వాళ్ళకి ఇస్తున్నాయా? ప్రజలు వింటున్నారా? మేము ఒక్కొక్క రోజు ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాళ్ళం. ప్రతిరోజు గుళ్ళకి వెళ్ళినా ప్రతిరోజు అందరికీ చెప్పుకునేవాళ్ళం. ప్రజలే మాకు దేవుళ్ళు అమ్మ. ప్రజలందరూ మనము మంచి పరిపాలన కోరుకోవాలి, కానీ ఇలాంటి విధ్వంసకర పరిపాలన కోరుకోకూడదు. ఇది తప్పు. ఇవాళ కష్టం మనకే వచ్చింది, కానీ రేపు రాష్ట్ర ప్రజలందరూ మీరందరూ గమనించండి అంటే, కానీ ప్రజలందరూ గమనించారండి. ప్రజలందరూ గమనించి ప్రభుత్వానికి 11 సీట్లు పెట్టారు. నేను మంచి చేశాను, నాకు 11 సీట్లు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. మంచి చేస్తే 11 సీట్లు ఎలా వస్తాయి? మీ పరిపాలన ఎలా ఉందనేది మీకు ఇప్పుడైనా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం విజయం సాధించడం మా రైతులకు చాలా ఆనందంగా ఉందండి. రైతులు ఒక్కలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విజయం సాధించాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి. చెప్పండి, ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది అమరావతి పునర్నిర్మాణ పనుల వల్ల. దీన్ని ఎలా చూస్తారంటే రానున్న రోజులు అమరావతి ఎలా అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు గారి వజ్ర సంకల్పంతో ఆహ్వానంతో మేము పొలాలు ఇచ్చాము. ఆయన విజయవంతంగా మొదలుపెట్టారు. కానీ ఈ 19 నుండి మాత్రం ఒక విధ్వంస పాలన జరిగింది. ఆ విధ్వంస పాలన వల్ల మేము ఎంతో మన మహిళలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల వారు బాగా నిరాశ చెంది ఆయన బుద్ధి చెప్పారు. దాంతో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్లందరినీ పిలిచి వాళ్ళ పాతాల సెటిల్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళా నూతనంగా టెండర్లు తీసి ఇవాళ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల మేము ఎంతో డెవలప్ చెందుతామని ఆశతో ఉన్నాము. చంద్రబాబు గారు విజయవంతంగా చేస్తారనే భావం మాకు ఉంది. చెప్పండి, గత దాదాపు వైకాపా ప్రభుత్వంలో మీరు ఏ పండగ చేసుకోలేదు, సంక్రాంతి లేదు, వినాయక చవితి, దసరా, దీపావళి. కానీ ఈ రోజు ఏ పండగ లేకపోయినా ఈ రోజు ఇటు చూసినా కూడా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. దీనికి అంతటికి ఏం కారణం ఏమై ఉంటుంది? దీనికి అంతటికి కారణం ఒకటేనండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఈ పండగ వాతావరణానికి మూల కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ఈ రోజు పనులు అన్ని టెండర్లు పిలవటం, జంగిల్ క్లియరెన్స్ చేయటం, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ కాకుండా ఉందో, ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రలోభాలకు గురై రైతులు ఇవ్వలేదో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ రాక్షస పాలన నుంచి
విముక్తి పొందాము, మేము తప్పు నిర్ణయం తీసుకున్నాను ముందుకు వచ్చి వాళ్ళు సిఆర్డీఏ ముందుకు వచ్చి భూములు ఇవ్వడం జరిగింది. అలాగా ప్రజలందరిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆనందోత్సాహాలు నింపింది. దానికి తోడు మేము ఇవాళ ప్రతిరోజు మా జీవితం పండగ కావాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న రూపంలో మాకు అండదండలు చాలా ముఖ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా మాత్రమే విభజిత రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. దానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారు ఈ రోజు వస్తున్నారు. వారు రావడమే మాకు పెద్ద పండుగ. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చెప్పండి, గత 5 ఏళ్లలో ఒక ఇటుక పెట్టలేదు, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాని వెంటనే దాదాపు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలకు అంటే ఆల్రెడీ టెండర్లు పిలిచింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత ఈ మరి కొద్ది గంటల్లోనే అమరావతిలో వికాసం ఏర్పడబోతుంది. భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు మరికొద్ది గంటల్లోనే అమరావతి రాజధాని నగర నిర్మాణానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి శుభ సందర్భంలో అదేవిధంగా అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి జరగబోతుంది. ఎవరు కూడా ఇటువంటి శుభతరుణం ఇటువంటి శుభగడియలు వస్తాయని ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఎందుకంటే మరి 151 సీట్లతోటి 50% ఓట్లతోటి బలంగా దృఢంగా అదేవిధంగా మదవెక్కినటువంటి ఒక వైసీపీ పార్టీ అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి 5 సంవత్సరాల ప్రయత్నం చేస్తూనే కుట్రపూర్తిగా ఎవరిస్తూనే రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి దాడులు చేసి దమనకాండాలు చేసి వారి మీద అక్రమంగా కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ సావోరేవో తేల్చుకుందాం, అమరావతికి భూములు ఇచ్చి త్యాగం చేశాం, అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే అమరావతిని కాపాడుకుంటామని చెప్పి 1631 రోజులు నిర్విరామంగా కరోనా కష్టకాలంలో అదేవిధంగా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఎక్కడా కూడా ఉద్యమాన్ని ఆపకుండా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తూనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి న్యాయస్థానాల్లో కూడా మా పక్కన న్యాయం ధర్మం ఉంది కాబట్టి మరి ఆ న్యాయస్థానాల్లో కూడా మేమే పూర్తి విజయం సాధించి అమరావతిని ఆ రోజు నిలుపుకోగలిగాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఆగిపోయినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా అన్ని పనులన్నీ కూడా మొదలుపెట్టి 90 రకాల పనులకి ఈ రోజున 54,000 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా ఖరారైపోయి మరో 46,000 కోట్ల రూపాయలతో నిర్మాణాలు కూడా వాటికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రోజున మొత్తం 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఈ శుభ సందర్భంగా ఈ రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఏ పండగ లేదు, అన్ని పండుగలు కూడా శిబిరాల్లో కూర్చొని రోడ్ల మీద కూర్చొని ఏడుతూనే మానసిక క్షోభ అనిపిస్తూనే మరి చేసుకున్నాం. ఈ రోజు అన్ని పండుగలు కూడా ఒకే రోజు వచ్చినంత సంతోషంగా ఈ రోజున అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి రాజధాని రైతులు పిల్ల పాపలు మరి కుటుంబ సభ్యులంతా ఓళ్ళ ఈ రోజు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తరలి వెళ్తున్నాం. జై అమరావతి. గత 5 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని విధ్వంసానికి గురైందని కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ వికాసం వైపు అడుగులు వేస్తుందని కూడా ఆ రాజధాని రైతులు చెప్తున్నారు. అయితే నరేంద్ర మోదీ మొదటి నుంచి కూడా రాజధానికి అనుకూలంగా ఉన్నారు, అన్ని విధాలు అండగా నిలిచారని ఇప్పుడు పునర్నిర్మాణానికి వస్తున్న ప్రధాని మోదీ మళ్ళీ తిరిగి 1,00,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా భారీగా నిధులు సమీకరించి అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల సహకారం అందిస్తారని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని చెప్పి కూడా వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.